మార్నింగ్ పిల్లలకి బాక్సులు కట్టాలనుకుంటున్నారా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి. క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో మంచి ఫ్రెష్గా ఉండేటటువంటి క్యారెట్ని తీసుకుని బాగా శుభ్రంగా కడుక్కుని ఉంచుకోవాలి, ముక్కలుగా చేసుకోవాలి. సో ఇలా ముక్కలుగా చేసుకున్న వీటిని మిక్సీ జార్లోనికి వేసుకొని 4 పచ్చిమిర్చి ఇంకా మూత పెట్టి బాగా ఫైన్గా ఇలాగా మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. సో తురుముకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఇదైతే ఈజీ ప్రాసెస్ అన్నమాట. సో ఇలా ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇంకా బాగా గ్రైండ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోనికి ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇప్పుడు కర్రీ లీవ్స్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేపుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వేసి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి, క్యారెట్. సో ఆ తురుమును ఇందులోనికి వేసుకోవాలన్నమాట. సో ఇలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ ఫ్రై అవ్వనిస్తే ఇది అందులో ఉన్నటువంటి వాటర్కే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపును ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాం కాబట్టి కారం అవసరం లేదు. సో ఇలా తయారైనటువంటి ఈ క్యారెట్ని కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే కొంచెం రైస్ వేసి మిక్స్ చేసినట్లయితే క్యారెట్ రైస్ రెడీ అయిపోతుంది. మనము తర్వాత కలిపి తినచ్చు అనుకున్న వాళ్ళకి సపరేట్గా ఉంచుకొని రైస్ వేసుకుని కొంచెం కొంచెం కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. హెల్దీ ఇంకా టేస్టీ కూడా ఈజీ ప్రాసెస్. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒక్కసారి. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.